పట్టాభి రామ రామ ఆది పల్లవ రామ పరమ పుణ్యం రామ పట్టాభి రామ అయ్యో శారదా జగదంబ బ్రహ్మ పక్షముదేవి అయ్యో తీరుగల తిమ్మందో తిరిగాడవమ్మ జగదంబ బ్రహ్మ పట్టముదార తిరుగదమ్మంద కళ్యాణవమ్మ అయ్యో ఈ ఊరు దేవతకే వందనమమ్మ అయ్యో నలుపూరు పెట్టద్దు నలుగన్న తల్ల ఎవరు దేవతకే వందనమమ్మ నలుగుల పెట్టద్దా నరగన్న తల్ల అయ్యో చెట్టుల కాడ వెలుసున్న తల్లి ఆడి చెట్టుల కాడ సత్తమ్మ తల్ల రామ చెట్ల కాడ వెలుసున్న తల్ల తాడి చెట్ల కాడ సత్తమ్మ తల్ల అయ్యో ఆడి చెట్టుల కాడ సత్తమ్మ తల్లో పొలిమల్లో వెలుసేవో పోలేరు తల్ల తాడి చెట్ల కాడ సత్తమ్మ తల్ల పొలవెల్ల వెలుసావో పోలేరమ్మ తల్ల శిశువనాయన ఈ తర్వాత వందనము ఎవరా కంటేనమ్మా విఘ్నేశ పరమేశ యమల గిరివస తర్వాత వందనమో ఎవరంటే అమ్మ విఘ్నేశ పరమేశ యమలాగిరివాస విఘ్నేశ పరమేశ యమల గిరివస యజ్ఞంబుగా కొండో సోడు పరమేశ విఘ్నేశ పరమేశ యమలాగిరివాస యజ్ఞంబో కాకుండా తోడు పరమేశ విఘ్నేశానికి మీ పూజలు అన్నారు ఈ బొబ్బర్లో పేరే మా ఊళ్ళో విఘ్నేశానికి మే పూజలన్నారు టెంకాయ బొబ్బల్లో చెరువావిలో మందార పువ్వులతో మాణిక్యాలతోని గన్నేరు పువ్వులతో గరికాలతోన మందార పువ్వులతో మాణిక్యాలతోన గన్నేర పువ్వులతో లలితాలతోన వాళ్ళ మీద గణపతికి ఉండ్రాలు సేరమ్మ వాళ్ళ మీద గణపతికో సగాలు సేరు ఓరమిగల బతికే ఉండాలి సేరమ్మ చారమిగల బతికే సగాలే కాలు గణవంతా బొచ్చోడా కాలు కూర సోడా ఎందారా తల్లుల ముద్దులు తనయుడువా ఎవరైనా ఈ తర్వాత వందనము ఎవరా కంటేనమ్మ అగ్నివే అమ్మ దుర్గమ్మ అగ్గినవే అమ్మ పెద్ద పడే వాహనమా అమ్మ దుర్గా పరమాత్మ నీకో ఈ తర్వాత వందనము రకసేనమ్మా గురువు అంటారు ఎవరమ్మ గురువు గురువు అంటారు ఎవరమ్మ గురువు ఎవరో తల్లి తండ్రి వారికే గురువా ఎవరో తల్లి తండ్రి వారికే గురువు ఎవరో తల్లి తండ్రి వారికే గురువు పొద్దున లేసి పొద్దున్నాలు ఎవరో తల్లి తండ్రి వారికే గురువు పొద్దున లేసి పొద్దున్నాలు తల్లిదండ్రి రాజులకు దండాలు వేసి తల్లిదండ్రి రాజులకు దండాలు తల్లిదండ్రి రాజులకి దండాలు పెడితే
చెల్లిపోతాయో చల్లని రాజులకు దండాలు వేసి చేస్తున్న పాపాలు చెల్లిపోతాయి. మరి చూస్తున్న పాపాలు చెల్లిపోతాయమ్మా. బాబు రమణ పట్టున్న పాపాలే పారిపోతాయి. చేస్తున్న పాపాలు చెల్లిపోతాయమ్మా. పట్టున్న పాపాలు పారిపోతాయి. తర్వాత వందనము ఎవరా కట్టేరమ్మా. మణి పాపాల పుణ్యాలు మోసేటి తల్లు. పాపాల పుణ్యాలు మోసడి తల్లు. పాపాల పుణ్యాలు మోసేటి తల్లు. నడిగన్నా నా తల్లి తల్లి భూదేవా. పాపాల పుణ్యాలు మోసడి తల్లు. నరగన్న తల్లి తల్లి భూదేవా. తర్వాత వందనము ఎవరా కట్టేరమ్మా. ఈ గారిడి కట్టే వారంటే గాలి కట్టేదే గాయవారమ్మ. గారిడి కట్టేటి గర్భోడవారంటే రామసుందరపురము రాజుండి మండలము. గాలి కట్టేదే గాయవారంటే రామచంద్ర రాజుండి మండలము. ఈ రామచంద్రపురము రాజుండి మండలము. వారు వెలుసున్న వెలసున్న వెళ్ళ గ్రామంబు. రామచంద్రపురము రాజుండి మండలము. వెసన్న వెసన్న వెళ్ళ గ్రామము. వెళ్ళ గ్రామంలో వెలిసి పుట్టేరండు. నాడి కాపులు వైకుంఠాపురులు. వెళ్ళ గ్రామములో వెలిసి పాడారు. వరాని కాపుల వైకుంఠాపురులు. నాడి కాపులు వైకుంఠాపురులు. వారి ఇంటి పేరు సిక్కాలు ఈ పూజించిన వారు. వరాని కాపుల వైకుంఠాపురులు. ఇంటి వెలిసి కాల పూజించిన వారు. ఇంటి పేరు సిక్కాలు ఈ పూజించిన వారు. తాత పేరు కాటయ్యో తండ్రి కామయ్య. ఇంటి వెలిసి కాల పూజించిన వారు. తారా పెరుగయ్య తండ్రి కామయ్య. ఈ కథన కవి కూర్చుని మహానీయులండి. తూర్పు గోదావరి జిల్లా బాబు కోట రామచంద్రపురం తాలూకా వెల్ల అనే గ్రామంలోని వెలిసి పుట్టారండి. వారు వరణానికి కాపులండి. వారింటి పేరే చెక్కల వారు. కాల కాటయ్య కామయ్య అనే మహానుభావులు ఇద్దరు కళాకారు. తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు నడుచుకుంటా వెళ్ళి 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి నూటారా చూసి నూటారా కాకొచ్చులు కదండి. నూటారా కవి కూర్చుని కదమ్మా. ఇది ఒక రామాయణం కాదు, ఒక భారతం కదండి. ఒక భారతం కాదు. ఈ కథ పుట్టబడి 300 సంవత్సరాలు అవుతుంది. మహానుభావులు కాడు నడకన వెళ్ళి కల్లారా చూసి నూటారా కాకొచ్చులు కదండి. మహానుభావులు ఇద్దరు కూడా చెట్టి పాతి చెల్లిపోయారు. ఆ చెట్టి కాయలు కోసుకుని మన ఊరు అమ్ముకున్నామండి. మన ఊరు అమ్ముకుంటున్నాం. ఆ ఇద్దరు మహానుభావులు ఇల మీద లేరు కాబట్టి కూర్చున్న శుభవారందరూ కూడా భగవంతుడి మీద భారవేసి ఆ ఎందు దయించి ఒకసారి గట్టిగా గోవిందనామం స్మరించాలి. గోవింద 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 స్వామి వెంకటరమణ. గోవింద గోవింద. అంటే గురువు లేని విద్యే గుడ్డి విద్య అన్నారని నాకు విద్యాదానం చేసిన మహానీయులు. వారెవరండి? వారు ఎవరంటావా? అయ్యో రామచంద్రపురము రాజుండి మండలము. వారు వెలుసున్న గొప్పల వారి పేట. రామచంద్రపురము రాజుండి మండలము. వెలుసున్న గొప్పల వారి పేట. వెలుసున్న గొప్పల వారి పేట. మరి గొప్పల వారి పేటలో వెలిసి బోట్టేరా. వెలుసున్న గొప్పల వారి పేట. గొప్పల వారి పేటలో వెలిసి బోట్టేరా. వర్ణానికి సిడిపడి వైకుంఠాపురుడు. వర్ణానికి అట్టిగా బజ్జీలండి. ఏంటంటే అంటిగా బజ్జీలు, గరగా బజ్జీలు, తలపులు గట్ట కాదు. అప్పుడు అక్కడికి పిచ్చి పిచ్చేవాళ్ళకి మిరప బజ్జీలు నువ్వు. నేను అదల్లదాన్ని నీకు ఇప్పిస్తాను. అందుకనే మరి అంటే వర్ణానికి సిడిపడి వారింటి పేరే ఎవరు? పేరు శ్రీనివాసు నా గురువు గారండు. వన్నానే గడపలతే వైకుంఠాపురులు. పేరు శ్రీనివాసు మా గురువు గారు. ఈ సభలోని నా గురువు సక్క గొందరమయ్యో. 20 నా గురువు గొందరమా. నా గురువు సక్క వందనమయ్యా. 20 నా గురువు గురువులు తెలిసి గురుపాద రామేశ్వర గురు
ప్రేమలుంచి అల్లలు చేయకుండా ఆలాగించేరమ్మా మామిళ్ళ పేరుంచి మరి ప్రేమలుంచి అల్లలో చేయకుండా అలాగే అల్లలు చేయకుండా ఆలాగించేది అవును నేను ఎంకన్నా సాటాలు ఎంచి పాడుతున్నా అల్లలో చేయకుండా అలాగే ఎంకన్నా సాటాలు ఎంచి పాడమ్మా ఎంకన్నా సాటాలు ఎంచి పాడుతున్నమ్మా అవును మగమ్మ సాటములు మయువుగా చెప్పుదును ఎంకన్నా సాటాలు ఎంచి పాడమ్మా మగమ్మ సాటాలు మహిళగా పాడమ్మా మంగమ్మ సాటములు మయువుగా చెప్పును అవును తెల్ల తెల్లరి గట్లు తెల్లారే గట్ల మగమ్మ సాటాలు మహిళగా పాడమ్మా తెల్ల తెల్లరి గట్ల తెల్లారి గట్ల తెల్లరి గట్లు తెల్లారి గట్ల అవును నేను పెదకాపు సాటములు ప్రబలంగా చెప్పుదును తెల్ల తెల్లరి గట్ల తెల్లారి గట్ల పెదగాపు సాటాలు ప్రబలంగా చెప్పడమా గోవింద గోవిందో నా గురువు గారు పార్దరి గుట్టిగా ఎదుకున్నామండి విఘ్నేశ్వర ప్రార్థన ఇంపుగా ఎదుకున్నాము సరస్వతి ప్రార్థన చక్కగా ఎదుకున్నామండి అంటే మనం ఇప్పుడు చెప్పబోయే తిరుమల తిరుపతి దేవస్థానం కదా ఆ. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి మంగాదేవి కళ్యాణం అండి కళ్యాణం అన్నమాట ఆ. అంటేనమ్మా ఆ. ఈ కూర్చున్న శుభవారానికి వచ్చు ఏమని ఈ కోల అయితే ఈ కోల సంబరం ఏమిటనుకోవచ్చు ఆ. అంటే ఆ. ఏ కోళ్ళలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుంది ఆ. మహానుభావులు రౌండ్ కోళ్ళు ఉంటాయి 5 ముఖాల కోళ్ళు ఆ, 5 ముఖాల కోళ్ళే ఆ. తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటాయి అవునండి. అంటే బాబాయ్ ముందు పలక వెళుతుంది ఆ. వెనకాల కోళ్ళ వెళుతుంటాయి ఆ. అంటే ఆ. పెళ్లి కాని వారు ఆ, అంటే పెళ్లి కాని వారు ఆ. పల్లకి కింద నుంచి దూరితే కళ్యాణం అవుతుందండి కళ్యాణం అవుతుందమ్మా ఆ. సంతానం లేనంటి వారు ఆ. పల్లకిని ముట్టుకుంటే సంతానం కలుగుతుందండి సంతానం కలుగుతుంది ఆ. నంబులు మోస్తారు పల్లకి అవునండి నంబులంటే ఆ. బ్రాహ్మణ వేరు నంబులు వేరు అవునండి. అంటే బ్రాహ్మణులకు పిలకలుంటాయి ఆ. నంబులకు సెగలుంటాయండి. అవును. నంబులు మోస్తారు పల్లకి ఆ. మహానుభావుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటే ఈ కోళ్ళ రగుండు కోళ్ళు ఆ. అంటే ఆ. ఈ కోలన్నారు కోళ్ళ సమరం అన్నారు అవును. అంటే ఎవరైనా కొత్తగా గుర్రం కట్టించుకున్నవారు కానీ ఆ. లేకపోతే తిరుమల తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు కానీ ఆ. లేకపోతే కళ్యాణం అయినమన్నాడు కథ చెప్పించుకుని ఆ. డబ్బా గాని వాళ్ళ అబ్బా గాని కేజీ గాని ఆ కేజీ గాని కోల వెలిగించి కోల సంబరం చెప్పుకుంటే ఆ. వారి కుటుంబం సత్యశ్రమలకూడదని ఆ. వారి కుటుంబం పాలు పొంగునట్టు పొంగుతుందని ఆ. మన పెద్ద గురువు గారి ఏనాడో చెప్పబడిందండి అందుకి చేత ఆ. ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి తల్లికి ప్రతి చెల్లికి అలాగే ఎలాగ చేస్తున్నాము గోవిందా గోవిందా.